కార్తీక పురాణం 2వ అధ్యాయానికి స్వాగతం. కార్తీక పురాణం 2వ అధ్యాయంలో కార్తీక సోమవార వ్రత మహిమ గురించి తెలియజేయబడింది. కార్తీక మాసంలో సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ బ్రహ్మముహూర్తంలోనే లేచి స్నానమాచరించి ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత దేవాలయానికి వెళ్ళి శివునికి బిల్వపత్రాలతో అభిషేకము చేసి దీపాలను వెలిగించి దైవదర్శనం చేసుకున్న తర్వాత తమ శక్తి కొలది దాన ధర్మములు చేయవలెను. సాయంత్రం మరలా దీపారాధన చేసి నక్షత్ర దర్శనం తరువాత ఆహారం భుజించవలెను. ఈ విధముగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి కార్తీక పురాణం పఠించవలెను. తరువాత రోజు తెల్లవారుజామునే స్నానమాచరించి ఇంట్లోనూ దేవాలయంలోనూ దీపారాధన చేసిన తరువాత తిలదానము చేసి తమ శక్తి కొలది బ్రాహ్మణులకు పేదలకు భోజనం పెట్టిన తరువాత తాము భుజించవలెను. సోమవారం రోజు రోజంతా ఉపవాసం ఉండలేని వారు కనీసం ఒక్క పూటైనా ఉపవాసం ఉండటం మంచిది. ఈ విధముగా సోమవారం వ్రతం చేసిన వాళ్లకు అష్టైశ్వర్యాలు లభిస్తాయని, అనుకున్న సంకల్పాలు నెరవేరుతాయని, ఆరోగ్యం బాగుంటుందని, శుభ ఫలితాలు కలుగుతాయని కార్తీక పురాణం తెలియజేస్తుంది.